ఎక్సర్సైజ్ చేయకపోతే రిజల్ట్ రాదు. 80% న్యూట్రిషన్, 20% ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా, మన బాడీ చేంజ్ అవుతుందా, మన స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందా, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, మనం అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్స్ వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్, ఓకే, పీడీడీ ప్రోగ్రామ్ డిజైనింగ్ డే, బీటీపీ. ఓకే, నేను కమ్యూనిటీలోకి నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గరగా 38 మ్యారథాన్లు, ఓకే, ఒక 25 బీటీపీలు నేను కన్సిస్టెన్సీగా ఒక్కదానికి కూడా బ్రేక్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేశాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేనున్నా. రైట్, తర్వాత నెక్స్ట్ కలర్ డేలో ఉండాలి, ఫ్యామిలీ డేలో ఉండాలి, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డేలో ఉండాలి, కస్టమర్ ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డేలో ఉండాలి. ఎందుకు అంటే మన ఆలోచన విధానం మారాలి. మనం ఇంతకు ముందు జీవించిన జీవన విధానం వేరు, ఇప్పుడు నెక్స్ట్ మన ఫ్యూచర్లో మనం జీవించే జీవన విధానం వేరు. అది మనకు అలవాటు అవ్వాలి, మన అలవాట్లు మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా కస్టమర్ ఒక 6 నుంచి 8 లైఫ్ స్టైల్ డేలు కన్సిస్టెన్సీగా ప్రతి లైఫ్ స్టైల్ డే అటెండ్ అవ్వాల్సిందే. రైట్, తర్వాత నెక్స్ట్ హెల్పింగ్ మోర్ పీపుల్. నేనేం చెప్తాను అంటే మనం కస్టమర్గానే ఉండొచ్చు, కోచ్ కన్వర్షన్ చేసుకోవడానికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మోర్ పీపుల్కి అయితే హెల్ప్ చేయొచ్చు కదా. చాలామంది చుట్టుపక్కల చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళని చూస్తుంటాము, కానీ నోట్లోంచి మాట రాదు చెప్పడానికి. వాళ్ళు న్యూట్రిషన్ తీసుకుంటుంటారు, వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటుంటారు, కానీ వేరే వాళ్ళకి చెప్పరు. సెల్ఫిష్ అన్నట్టు, నేను బాగుంటే చాలు, నా చుట్టుపక్కల ఎవరు బాగుండదు, అది ఉండాలా. లేదంటే నేను చాలామందికి హెల్ప్ చేయాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లో ఒక్క పర్సన్ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. ఇది ఎంతమంది నమ్ముతారు? అవునా కాదా? అలా ఇల్లు స్వర్గం అవ్వాలి అంటే ఖచ్చితంగా అందులో మన చేయి ఉండాలి. మనం మోర్ పీపుల్కి హెల్ప్ చేసామనుకోండి, థ్యాంక్ యూ అని ఒక్క మాట వాళ్ళు చెప్పారనుకోండి, మనం ఏం చేసినా కూడా అంత హ్యాపీనెస్ రాదు, వాళ్ళు థ్యాంక్ యూ చెప్తే వచ్చే హ్యాపీనెస్. అవునా కదా? రైట్, ఇలా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అప్పుడు వచ్చిన బెస్ట్ రిజల్ట్స్ నాకు చక్కగా కమ్యూనిటీలో జర్నీ చేస్తూ తీసుకున్నాను. బిఫోర్ కమ్యూనిటీలోకి రాకముందు అలా ఉండేవాళ్ళం అన్నట్టు ఇద్దరం కూడా. ఓకే, కానీ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాము సూపర్గా. మేము మరి ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ రిజల్ట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం? పిల్లల గురించి ఆలోచిస్తామా లేదా? ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తామా లేదా? మా అబ్బాయి చాలా అండర్ వెయిట్ ఉండేవాడు, చాలా సిక్ అన్నట్టు. అమ్మాయికి అబ్బాయికి 8 ఏళ్ళ గ్యాపు. ఆ గ్యాప్లో అబ్బాయి పుట్టడం జరిగింది. మేము 5 మెంబర్స్ సిస్టర్స్ అన్నాం కదా, ఇద్దరు లెక్క అందరూ ఆడపిల్లలే. నాకు ఒక్కడే ఒక మగ పిల్లడు పుట్టాడు. ఎలా ఉంటుంది ఇంట్లో గారబం కానీ ఎలా ఉంటుంది? కానీ కూడా అబ్బాయి 8 ఏళ్ళ గ్యాప్లో పుట్టడం వల్ల వీక్గా పుట్టాడు, ఇమ్యూనిటీ పవర్ లేదు, ఎప్పుడు ప్రతి నెల సిక్ అయ్యేవాడు. భయం వేసేది ఏమవుతుందో అని. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా చెకప్లు చేసేవాళ్ళు, అంతా బాగుంది అనేవాళ్ళు. మరి ఎందుకు ప్రతి నెల సిక్ అవుతున్నాడు? ఫీవర్, జలుబు, దగ్గు ఇలా అంటే ఐరన్ సిరప్స్ రాసి ఇచ్చేవాళ్ళు, ఇది వాడండి బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను చిల్డ్రన్ న్యూట్రిషన్ గురించి విన్నాను క్లాసెస్లో. విన్న తర్వాత మా బాబుకు డైనోషేక్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే డైనోషేక్ స్టార్ట్ చేశానో తినడానికి చాలా సతాయించేవాడు, కానీ డైనోషేక్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కటి కూడా సతాయించడం లేదు, డాక్టర్ విజిట్స్ లేవు. ఓకే, చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా తను ఆరోగ్యంగా మారడం చూశాను. తను ఎలా ఉంటాడంటే ఎంత ఫిట్గా ఉంటాడంటే న్యూట్రిషన్ మా అబ్బాయి యూజ్ చేసినంత కూడా మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ యూజ్ చేయము. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ యూజ్ చేస్తాడు. ప్రెసెంట్ 8th క్లాస్ చదువుతున్నాడు. నాకంటే వాళ్ళ డాడీ కంటే కూడా హైట్ ఉన్నాడు. ఓకే, అండ్ బాక్సింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, అంత వీక్గా ఉన్న పర్సన్ అంత స్ట్రాంగ్ అయ్యాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదే కదా నాకు కావాలి, అవునా కదా అనిపించింది. తర్వాత మా అమ్మాయి కలర్ బ్లాక్, అంటే తను పుట్టడమే కలర్ తక్కువతో పుట్టింది. అంటే నా కలర్ అండి, సార్ కలరు. ఓకే, పుట్టడమే అలా పుట్టింది. ఎప్పుడు అడిగేది, మమ్మీ నేను కలర్ చేంజ్ అవ్వనా, నీలాగా కలర్ రానా అంటే, నన్ను అలానే పుట్టావు మరి చూడాలి అని చెప్పేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే స్కిన్ న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నానో అమేజింగ్గా మా అమ్మాయికి స్కిన్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను విత్ షేక్. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మా అమ్మాయి కంప్లీట్ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు నాకంటే కూడా గ్లోగా ఉంది. నాకంటే కూడా ఓకే, స్టిల్ ఇప్పటి వరకు మేము 6th ఇయర్ మాది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా తన స్కిన్ బూస్టర్ వదిలిందే లేదు. స్కిన్ బూస్టర్ నర్వ్ కన్సల్టేట్ అంత ఫేవరెట్ ప్రోడక్ట్ తనకి. రైట్, ఇలా కంప్లీట్గా ఫ్యామిలీ రిజల్ట్స్ తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా చేస్తున్నాం. యాక్చువల్గా నాకు చదువుకోవడం చాలా ఇష్టం, డాక్టర్ అవ్వాలనే ఆలోచన ఉండేది. ఓకే, చాలా బీటెక్లో నాకు
నాకు ర్యాంక్ కూడా వచ్చింది, కానీ ఫాదర్ చదివించలేను అన్నందుకు నేను వదిలేశాను. ఓకే, అనుకున్నాను, అవ్వలేదు. చాలా మంచిగా లైఫ్ లీడ్ చేయాలి, ఓకే, సొసైటీలో మంచి పేరు ఉండాలి, సెలబ్రిటీ అవ్వాలి ఇష్టం, కానీ నాకు ముందు అనిపించలేదు. తర్వాత టీచర్గా చేయాలని ఇష్టం. ఈ జాబ్ అయితే నేను చేశాను, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, నా తర్వాత నెక్స్ట్ అకౌంటెంట్, ఇది కూడా చేశాను, టీచర్గా చేశాను, అకౌంటెంట్గా కూడా చేశాను. కానీ నా లైఫ్లో లేనిది ఒకటి, డాక్టర్ అండ్ సెలబ్రిటీ. నేను అనుకున్నాను, బట్ నేను వెల్నెస్ కోచ్ అయ్యాను ఈక్వల్ డాక్టర్గా. ఓకే, అంతేకాకుండా నేను సెలబ్రిటీ కూడా అయ్యాను సూపర్గా. ఇప్పుడు నేను ప్రెజెంట్ మీ ముందు ఇలా ఉన్నానంటే నేను ఒక సెలబ్రిటీనే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నేను స్టార్ట్ చేశాను మోర్ పీపుల్కి హెల్ప్ చేయడం, యాక్టివిటీ చేయడం. ఎక్కడికి వెళ్ళినా విజిటింగ్ కార్డ్తో ఇన్వైట్ చేయడం, ఇన్విటేషన్ కార్డ్, హౌస్ విజిట్స్ చేయడం, ఇంట్లో కూర్చొని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. వాళ్ళు మారట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మారేలాగా మాటలు మాట్లాడడం, వాళ్ళని కన్వర్ట్ చేయడం, ఇదంతా కూడా చేస్తూ వచ్చాను సూపర్గా. తర్వాత వెల్నెస్ టాక్స్ కూడా చేస్తూ, ఫ్రెష్ పార్టీస్ చేస్తూ, ఎక్కడికి వెళ్ళినా హస్బెండ్ అండ్ వైఫ్ మేమిద్దరం కూడా. ఎందుకు అంటే మా మదర్ నాకంటే ఎక్కువ మా హస్బెండ్కి. ఓకే, తను కోల్పోవడం మేము అసలు భరించలేదు. ఎవరు కూడా అటువంటి వాళ్ళను ఓకే కోల్పోకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి. మాకు ఎక్కడన్నా చిన్న ప్లాట్ఫామ్ దొరికితే చాలా దీని గురించి మాట్లాడుతూనే ఉంటాం అన్నట్టు. ఓకే, తర్వాత నెక్స్ట్ రియల్గా చెప్పాలి అంటే నేను కరోనా టైంలో నా జర్నీ స్టార్ట్ చేశాను. 3 ఇయర్స్లో ఇంట్లో ఉన్నప్పుడే నా గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ కంప్లీట్ అయింది. ఓకే, తర్వాత మా మెంటర్ వాసు అన్నయ్య ఒకటే మాట్లాడారు, అమ్మ నువ్వు ఇంట్లో ఉంటే ఇంత చేస్తున్నావు తల్లి, ఓకే నువ్వు ఇంకా ఒక న్యూట్రిషన్ సెంటర్ పెడితే నీ సక్సెస్ ఆగదు, నువ్వు న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేయన్నారు. యాక్చువల్గా మా హస్బెండ్ జాబ్ కాంట్రాక్టర్, సార్ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారు, నేను మళ్ళీ బిజీ అయిపోతాను, నేను ఇంట్లో ఉండే చేసుకుంటున్నాను కదా అని చెప్పాను. లేదు నీ లైఫ్ చేంజ్ అవ్వాలి, నువ్వు ఫస్ట్ స్టార్ట్ అయితే చెయ్యి, నీకు ఇంకా టైం సేవ్ అవుతుంది అన్నారు. ఓకే, టైం సేవ్ అవుతుంది అన్నారు కదా అనేసి నేను స్టార్ట్ చేశాను న్యూట్రిషన్ సెంటర్. ఓకే, మోర్ పీపుల్కి ఎవ్రీడే మార్నింగ్ న్యూట్రిషన్ సెంటర్లో గైడెన్స్ ఇవ్వడం అన్నీ చేశాను. ఇక్కడ కార్నర్లో కూర్చుంటున్నారు కదా, నాకు చెప్పిన టీచర్ తను. ఓకేనా, నాకు చెప్పిన టీచర్ మా సేమ్ మా మదర్ లాగానే ఉంటారు. తను కూడా షుగర్ ప్రాబ్లంతో 500 mcg ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ పిల్లలందరూ డాక్టర్సే, కానీ తన షుగర్ నార్మల్ అయిందంటే అవ్వలేదు. నేను న్యూట్రిషన్ సెంటర్కి విజిట్ చేసినప్పుడు పిల్లలకి చెప్పకుండా 1 నెల రోజులు వచ్చారు. 1 నెల రోజుల్లో తన షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం చూశారు. అమ్మ నేను ఇదే తీసుకుంటాను ఓకే అనేసి తను రిజల్ట్స్ తీసుకోవడం, తను ఒక సూపర్వైజర్ అవ్వడం. ఓకే, ప్రెజెంట్ ఇప్పటికి వరకు కూడా తన పర్సనల్ కన్సంప్షన్ ఎవ్రీ మంత్ 500 వాల్యూ పాయింట్స్ ఉంటాయి. ఓకే, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా మదర్ లాగా ఉన్న ఒక పర్సన్ని నేను కాపాడగలిగానా లేదా, అది కూడా నా టీచర్ని చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. తను వచ్చేసేసి మాకు ఫస్ట్ కస్టమర్. ఓకే, మా హస్బెండ్ వాళ్ళ అత్త కొడుకు, షుగరు మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అవ్వకముందే షుగర్ అండ్ బీపీ. ఓకే, అంతేకాకుండా 104 kg బరువు. ఓకే, అంత వెయిట్ ఉన్న తనకి ఫస్ట్ పరిచయం చేశాము. మా మాట విన్నారు. ఓకే, తను న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు, 20 kg వెయిట్ లాస్ తీసుకున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ ప్రెజెంట్ ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇంకా చాలా అమేజింగ్గా ఉంది. రైట్, తను వచ్చేసేసి నెక్స్ట్ తను వచ్చేసేసి మా సిస్టర్ అన్నట్టు. మా సిస్టర్ నా 5th సిస్టర్. ఓకే, నా మహబూబ్ నగర్లో ఉంటారు. ఆన్లైన్లోనే వీళ్ళకి పరిచయం చేశాను. నేను ఉండేది నంద్యాల, వీళ్ళు ఉండేది మహబూబ్ నగర్. ఆన్లైన్లోనే పరిచయం చేశాను. వాళ్ళ హస్బెండ్ BDMS డాక్టర్స్ వింటారా న్యూట్రిషన్ స్టార్ట్ చేయమంటే, వాళ్ళని కన్విన్స్ చేసి నేను కమ్యూనిటీలోకి తీసుకొని రావడానికి నాకు 6 నెలలు టైం పట్టింది. కానీ రియల్గా వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా మాకంటే కూడా వాళ్ళకి హెర్బలైఫ్ అంటే చాలా ఇష్టం. ప్రెజెంట్ వాళ్ళకి పొజిషన్లో ఉన్నారు. తను డాక్టర్ ప్రొఫెషన్ చేస్తూనే న్యూట్రిషన్ కూడా సజెస్ట్ చేస్తాను. గ్లోబల్ ఎక్స్పాన్షన్ పొజిషన్లో ఉన్నారు. తను వచ్చేసి నా ఫ్రెండ్, నా స్టేటస్ చూసి వచ్చింది. కానిస్టేబుల్ వాళ్ళ మిస్సెస్, చాలా ఓవర్ వెయిట్, బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్, ఓకే అన్నీ మెడ నొప్పులు, మొత్తం ఎప్పుడు బెడ్ మీద ఉండేది. వాళ్ళ అమ్మాయి నా స్టేటస్ చూసి తను పిలుచుకొని వచ్చిన తర్వాత అమేజింగ్గా తను కూడా వెయిట్ లాస్ అవ్వడం. ఓకే, తను చాలా యాక్టివ్ అవ్వడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి మదర్కి ఇద్దరికి కూడా షుగర్ అన్నట్టు.